Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 10th class maths chapter 1 real numbers loni exercise 1.1 loni fourth problem. Remaining 3 problems previous videos lo ఉన్నాయి చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం అడిగాడు అంటే 306కి 657కి గసాబా 9 అయితే 657ల కసాగుని కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ గసాబా ఇచ్చారు, కసా కనుక్కోవడం ఈజీ, ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములా రెండు సంఖ్యల లబ్ధం HCF ఇంటూ LCM, HCF ఆఫ్ దిస్ నెంబర్స్, LCM ఆఫ్ దిస్ నెంబర్స్ అని అర్థము. రెండు సంఖ్యల లబ్ధం అంటే ఇవి 306 ఇంటూ 657. ఇక్కడ HCF ఎంత ఇచ్చినారు? 9 ఇంటూ LCM ఇచ్చినారు. ఇక్కడ మనం LCM కనుక్కోవాలి. LCM కనుక్కోవాలంటే ఈ 9 అనేది ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివిజన్ లెక్క అవుతుంది. అదే ఇక్కడ చేశాను చూడండి. LCMని ఒక సైడ్ పెట్టుకొనేసి 306 ఇంటూ 657/9 వేసాను. ఇక్కడ కొంచెంగా క్యాన్సిలేషన్ పోతుంది. 3 3 జా 9, 3 1 జా 3 0 0, 3 2 జా 6. నెక్స్ట్ 3 1 జా 3 2 జా 3 1 జా, ఇక్కడ 2 రిమైనింగ్ 7, 27 అంటే 3 9 జా 27. 102 ఇంటూ 219, 219 ఇంటూ 102కి మనం మల్టిప్లై చేస్తే 2 9 జా 18, 2 1 జా 2 ప్లస్ 3 ప్లస్ 1 3, 2 2 జా 4. 0తో యాజ్ ఈజ్గా మల్టిప్లై చేస్తే 0 వస్తుంది మనకు. నెక్స్ట్ 1 9 జా 9, 1 1 జా 1, 1 2 జా 2, 8, 3, 9 plus 4 30, 1 plus 2 2, 2000, 22,338 is the answer. ఏది? LCM of these two numbers. ఓకేనా? ఎనీ two numbers multiplication. This is the LCM and LCF they are given 9. This we find LCM. This is the fourth problem of exercise 1.1 real numbers. So next problem, this is fifth problem. exercise 1.1 లోని రియల్ నెంబర్స్లోని ఎక్సైజ్ 1.1లోని ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాము. మనము ఏదైనా సహజ సంఖ్య అయితే x⁻n అనే సంఖ్య 0తో అంతమవునో లేదో సరి చూడండి అన్నారు. ఇలాంటి ప్రాబ్లం ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను. ఇంకొకటి గమనించండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఏదైనా n సహజ సంఖ్య అంటున్నారు కాబట్టి ఇక్కడ n = 1, n = 2, n = 3, n = 4 అండ్ సో ఆన్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 1 తీసుకుంటే 6⁻1 అంటే 6 అంటే అంతం 0 కాలేదన్నమాట. 6⁻2 అన్నా కూడా 6 6 జా 36 అవుతుంది కానీ 0 కాదు. నెక్స్ట్ 6⁻3 అంటే కూడా 216 అవుతుంది కానీ 0 కావడం లేదు. 6⁻4 తీసుకుంటే కూడా 1296 అవుతుంది కానీ 0 కాదు. 60 మీరు ఇలా రాసుకోవాలి. 6 6 జా 36 ఇలా ఇది. నెక్స్ట్ 6⁻4 ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా లాస్ట్లో వన్స్ ప్లేస్లో కూడా 0 అనేది లేదు. ఎప్పుడైతే 0 అనేది లేదో మనకు ఈ ప్రాబ్లం చూస్తానే అర్థమవుతుంది. ఇది అంతము 0తో అంతము కాదు, 0తో అంతం కాదని తెలియజేస్తున్నారు. కానీ సరి చూడాలి. ఎలా అంటే అది నిజమా కాదా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము. ఎప్పుడైనా ఒక సంఖ్య 0తో అంతం అవ్వాలి అంటే అది 10తో భాగించాలి. ఏదైనా ఒక సంఖ్య 0తో అంతం అవ్వాలంటే దేంతో భాగించాలి? 10తో భాగించాలి. కానీ ఏదైనా దానికి కూడా ఒక ఫ్యాక్టర్ 10 ఉండాలి. కానీ 6⁻nలో 10 ఫ్యాక్టర్ ఉండదు. ఎందుకు? అన్నీ 6 6 గానే రాసుకుంటున్నాం. ఇక్కడ ఏ లాస్ట్లో కూడా చివరిలో 6 వస్తుంది కానీ ఇక్కడ 1290 అలా రావట్లేదు. ఏ ప్రాబ్లంలో ఇంకా మీరు ముందుకు 6⁵ చేసుకుంటా వెళ్తే కూడా ఎక్కడ కూడా మనకి లాస్ట్లో 0 రాదు. అందులో ఫ్యాక్టర్ 10 ఉండదు.
60n లో 10 ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి మనం ఏం లాస్ట్లో కన్క్లూజన్ ఏం చెప్తాము, n ఏదైనా సహజ సంఖ్య అయితే 60n అనే సంఖ్య 0తో అంతమవదు. దేంతో అది ఎప్పుడు అలా ఇప్పుడు అంతమవుతుంది, 6తో ముగిస్తుంది. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. 6n అనేది ఏ విలువైనా తీసుకోవచ్చు, కానీ మనకు 0తో అంతమవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లము ప్రీవియస్ వీడియోస్లో చేశాను, దానికి దీనికి డిఫరెన్షియేషన్ గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.